స్థితిలో దర్పమల్లుడు తన 10,000 సేనతో రాజధాని ముఖముగా పోవుచుండెను. 10 మంది దుర్గాధిపతులను చూచి వారికి బెదురు కలిగిన. మిహిరకులుడేదైనా వార్త అంపుచుండెనా? రాజ్యమును స్వాధీనము చేసుకొనుమని మహాసేనాధిపతిని పంపుచుండెనా? వారికేమీయూ అర్థము కాలేదు. రాజు దర్పమల్లు నెరుగును. కూతు పెండ్లినాడతడు దర్పమల్లునెంతో సత్కరించెను. దర్పమల్లుడన్నచో గాంధార రాజునకెంతయో గర్వము. దర్పమల్లుని యోగ్యత మీద వసుకులుని రాజ్యము భద్రముగా ఉండెను. సుక్షత్రియుడు, పరమయోగ్యుడు, రాజభక్తి కలవాడు, భారతీయ ధర్మరతుడు రాజతనిని గౌరవించెను. దర్పమల్లుడును తన వచ్చిన పని చెప్పెను. రాజు తన రాజ్యము యొక్క దుస్థితిని నివేదించెను. రాజధాని భద్రముగా ఉన్నది కనుక చేయవలసినవి దుర్గములైనవి. దుర్గములు భద్రములు చేయకుండా మ్లేచ్ఛనాశనము చేయుటకు వీలు లేదు. దుర్గములను తాను సాధింపనక్కర్లేదు. రాజాజ్ఞతో తాను సర్వదుర్గములయందు సుఖప్రవేశము చేయవచ్చు, కట్టుదిట్టము చేయవచ్చును. కానీ ఇచ్చటి రాజాధికారులందరినూ తనకు సాయపడవలెను. ఎట్లు సాయపడుదురు? దర్పమల్లుడు రాజధాని నగరమునందు నెల్లాళ్ళు ఉండెను. తొలుత భయపడిన దుర్గాధిపతులు నిట్టూర్పులు తీసిరి, మరలా నిద్రన ఆరంభించిరి. దర్పమల్లుడు రాజధాని నగరం నుండి సర్వ విషయములు తెలుసుకొని మహారాజు దత్తత చేసుకొనవలయునన్న విషయమును గ్రహించి దానికి యోగ్యమైన 10 రాజకుటుంబములను తెలుసుకొని వారితో స్నేహము చేసి దత్తత ప్రస్తావన తెచ్చుచు తాను వేరే వైపునకు మొగ్గక వారందరకు ఆశాజనకముగా ప్రవర్తించుచు ఎవనికి వాడు తన కొడుకునకే రాజ్యము వచ్చునన్న భావములో వ్యవహరించునట్లు ప్రవర్తించుచు వారందరూ ఉన్నతాధికారులగుట చేత వారి అందరి సహాయము తీసుకొంచు రాజ్యమునకు అర్హత కలిగిన ఆ రాజకుమారులను విడివిడిగా తాను నియమించుచు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రాజాధికారిని వారి కుమారునితో భిన్న భిన్న దుర్గములకు పోయి వానిని కట్టుదిట్టము చేయించుచు పూర్వ దుర్గాధ్యక్షులను తొలగించుచు ఈ రాజకుమారులను దుర్గాధ్యక్షులను చేయుచు ప్రత్యక్షముగా రాజు యొక్క అదుపులో ఉన్న దళవాయువులను, చమూపతులను, కొందరు సైనికులను కొనిపోయి అచ్చట స్థాపించుచు దుర్గాధిపతులయు తత్రత్యులైన సైనికులయు దుండగములను అరికట్టెను. ఇట్లు జరుగుచుండగా ప్రజలలో చాలామందికి ధైర్యము వచ్చెను. దాడులు చేసడి మ్లేచ్ఛులకు భయము హెచ్చెను. దర్పమల్లునకు కొన్ని వేల మంది రాజాధికారులు శిక్షార్హులుగా తోచిరి. వారిని బంధించుటకు తనకు అధికారము లేదు, వారిని శిక్షించుటకు అధికారము లేదు. వారి మీద అభియోగములు తేవలేను, వారి దోషములు రుజువు పరపవలేను. శిక్షించడివాడు రాజు కావలేను లేదా మిహిరకులుడు కావలేను. ఆ దుర్గాధ్యక్షులలో ఆ రాజాధికారులలో నియమించగా అందరూ ఏదో విధముగా రాజధాని నగరమునున్న మహాధికారులకు బంధువులే అగుచున్నారు. వారిని ఇప్పుడు తానేమైనా చేసినచో రాజధాని నగరముననే కల్లోలము కలుగును. అందుచేత అతడు దుర్గమునందు తన ఒక్కొక్క దళమునుంచెను. ప్రతి దళముపతియు తన సన్నిహితుడు 20-25 ఏండ్ల నుండి తన కింద పనిచేసినవాడు, తన పరీక్షలు కాగినవాడు, మిహిరకులుడు అవతార పురుషుడని నమ్మినవాడు, రాజసేవయే తన ధర్మమని గాని గొప్ప పదవి మహాధనమును కావలేనని వాంఛించెడివాడు కాదు. ఇట్టి నియమములు కల చివరకు దర్పమల్లునకు మిగిలినది సగానికి సగము సైన్యం. కొన్ని చోట్ల ఎక్కువ మందిని నియమింపవలసి వచ్చినది. ఈ దర్పమల్లుని సైనికులు పూర్వ దుర్గాధ్యక్షులను, రాజాధికారులను దుర్గమును దాటిపోనీయరాదు. ఎవరైనా ప్రజలు వచ్చి ఏ రాజాధికారి మీదనైనా దోషమును చెప్పినచో వాడు విని ఊరుకుండవలేను. ఇతరులు చూడకుండా అభియోగములన్నింటినీ వ్రాసి ఉంచుకొనవలేను. ఇట్లు దుర్గములను కట్టుదిట్టము చేసి ఇదివరకే భద్రముగా ఉన్న రాజధాని యందు తన 2000 సైన్యమును ఉంచి మరియు భద్రపరచి మిగిలిన 3000తో తాను గ్రామముల యందు చిన్న చిన్న పట్టణముల యందు భద్రత నెలకొల్పవలసి వచ్చెను. అది సాధ్యము కాలేదు. ఈ పని చేయుటకే అతనికి 6 నెలలు పట్టెను. ఎప్పటికప్పుడు తన రాజు తన పనిని నిర్వహించుకొని వచ్చునని ఎదురు చూచుచుండెను. మిహిరకులుని వార్తలు వచ్చుచుండెను, కానీ మిహిరకులుడు వచ్చుటలేదు. ఇట్లుండగా గాంధార రాజ్యమునకు పశ్చిమమునున్న దేశములందెల్లడా నిష్కరుణమైన మ్లేచ్ఛ సంహారము జరుగుచున్నదని తెలిసి గాంధారం నందు ప్రవేశించిన మ్లేచ్ఛులు
సుమారు 70,000 మంది ప్రథమమును కోపము వచ్చి ఏ దళమున కాదళముగా అచటికి పోవుటయు సంహరింపబడుటయుగా మిగిలిన 45,000 మంది 6,000 మందిని సమకూర్చి మహాసేనగా తీర్చగల నాయకుడు లేకో, ఇందులో కొన్ని దళముల వారు కనీసము 400-500 మంది అయినా చేరిన గాని భద్రత లేదనుకొనిన వారు కల్యుటయు, ఒకచోట విడియుటయు, దోపిళ్ల కన్నా వారిని తప్పించుకొని పోవుట ప్రధాన లక్ష్యముగా ఉండుటయు కాగా, దర్పమల్లుడు తన 3,000 సైన్యంతో చిన్న చిన్న దళములను సంహరించుచుండగా 1-2 సార్లు తమ జాతి వారిట్లు మడియించుచున్నారని విని 4,000-5,000 మందికి సమకూడిన మ్లేచ్చులు వీరిని ఎదిరించుటకు రాగా, మ్లేచ్చులు యుద్ధముల కొరకు సుశిక్షితులు కారు, దోపిడీ కాండ్లు. వారు దోచుకొని గుర్రముల మీద పోయి కొండలలో దాగుకొనడివారు. దర్పమల్లుని సేన క్షితమైనది. వారు రెచ్చిపోవుచుండిరి, ఆరిపోవుచుండిరి, గడ్డిని మెసవు మేయుచుండిరి. ఒక విధముగా గాంధార రాజ్యమున శాంతి ఏర్పడినదని చెప్పవలేను. మిహిరకులని క్రూరత గాంధారమున తెలియనిది కాదు. కానీ ఆ వార్తలు 4 ఏండ్ల కిందటివి. ఒక రాజ్యమునందలి వార్తలు సులభముగా సన్నిహిత రాజ్యములకు చేరును. అందులో 2 రాజ్యములకు ఇచ్చిపుచ్చుకొనుటలున్నచో, మరియు ఈ రాజ్యమునకు అతడే రాజు కావచ్చునన్న అభిప్రాయం ఉన్నచో, మిహిరకులని సర్వచరిత్రము గాంధార ప్రజలకు తెలియటలో ఆశ్చర్యము లేదు. గాంధార దేశస్థులకు వాని శౌర్యం ఎట్లు తెలియనో వాని క్రౌర్యము అట్లు తెలియను. ఆ 4 ఏళ్ల కిందటి క్రౌర్యం అట్లుంచి 6 నెలలుగా దరద కటకోత్తర జ్యోతిష సింహపురీముఖ పశ్చిమ రాష్ట్రములందు మిహిరుడు మ్లేచ్చులకు ఆశ్రయం ఇచ్చిన వారిని, వారితో సంబంధములు పెట్టుకున్న వారిని శిక్షించుచున్న వార్తలు కోకొల్లలుగా గాంధారమున ప్రవేశించుచున్నవి. ఒకచోట 1000 మంది మ్లేచ్చులను శరణాగతులైన వారిని నిరాయుధులను చేసి 1000 మందికి సంకెళ్ళలు తగిలించి త్రాళ్లతో కట్టి 2 కొండల నడుమ నుండి తాడులను తోరణము వల్లే కట్టి వారిని అందరినూ తలకిందులుగా వేలాడదీయించినట. మరి ఒక చోట పెద్ద కొండ మీద 1000 మందిని చేర్పించి కొండ నటునిటు దూకిపోకుండా కత్తులతో కటారులతో సైనికులను నిలిపి అందరూ వెనుక నుండి తోసి కింద యఖాతంలో పడదోయించినట. ఎక్కడ కనిపించిన మ్లేచ్చులను అక్కడ వంకగాల్చిన ఇనుప కమ్ములతో దిగవేయించునట. మ్లేచ్చులతో సంపర్కం పెట్టుకుని స్త్రీలను హింసించిన కథలు చెప్పుటకే వీలు లేదు. వారికి ముండనము చేయుటయు, వివస్త్రలు చేయుటయు, వీధుల వెంట తొల్చుటయు, వేట కుక్కలను ఉసిగొల్పుటయు. మిహిరకులుని కీర్తి ఈ రీతిగా గాంధారమునకు వచ్చుచుండగా, గాంధార రాజభటులు లంచములు తిన్నవారు, నిద్రపోయినవారు, పాలన సరిగా చేయని రాజభటులు, దుర్గాధ్యక్షులు, ప్రజలను హింసించిన రాజాధికారులు గాంధారముల నుండి పారిపోవుట ఎట్లా అన్న ఊహ తప్ప మరి ఒక ఊహ లేకుండా ఉండేది. ప్రతి దుర్గమునందు పారిపోవుటకు వీలు లేకుండా ఉండెను. దర్పమల్లుడు దుర్గాధ్యక్షులను మాత్రమే తొలగించెను కానీ తక్కిన అధికారులను ఎవరినీ తొలగించలేదు. ఆ దుర్గాధ్యక్షులను కూడా రాజధాని నుండి వచ్చిన సన్నిహిత రాజబంధువులను, యువకులను రాజు దత్తత చేసుకొనవచ్చు అన్న వారిని దుర్గాధ్యక్షులుగా నియమించెను. ఈ నూతన రాజబంధు కుమారులు పూర్వ దుర్గాధ్యక్షుల సహాయముతో వ్యవహారములను పరిశీలింపవలేను. ఉన్న స్థితి అంతయు చూచినచో వారు భయపడనక్కర్లేదన్నట్లు ఉన్నది. కానీ దోషాపరులైన వారి భయముగానే ఉన్నది. ప్రజలలో పలుమంది కలరు. మ్లేచ్చులకు భయపడి వారి కండ ఇచ్చిన వారున్నారు. మ్లేచ్చులు తమ బాలికలను ఎత్తుకొని పోగా చెడిపోయిన బాలికలు ఎట్లునూ చెడిపోయిరని వారికిచ్చి పెళ్లి చేసిన వారున్నారు. వారితో సంసారం చేయి స్త్రీలున్నారు. ప్రజలలో పలు విధములుగా ఉన్నారు. వారెక్కడికి పోవలేను. మిహిరకులుని కీర్తి ఎప్పటికప్పుడు గాంధారములో నేడో రేపో వచ్చినట్లుండెను. దర్పమల్లుని తీక్ష్ణ దృష్టి వలన వీరందరూ దేశమును నుండి పారిపోవుటకు వీలు లేకుండెను. రాజు సహస్రాక్షుడైనచో రాజభటులను సహస్రాక్షులగుదురు. రాజు ధర్మమతి అయినచో రాజాధికారులు ధర్మబుద్ధి కలవారై ఉందురు. రాజు చండశాసనుడైనచో అధికారులు చండశాసనులై ఉందురు. అధికారుల దాకా ఎందుకు, ప్రజలే రాజగుణములను అలవరపరుచుకొందురు. రాజే ధర్మమును అవలంబించనిచో ప్రజల ధర్మమును, ఏ ధర్మమును అవలంబించునో ప్రజల ధర్మమును అవలంబింతురు.
అందుచేత దర్భమల్లుడు రాకముందు విశృంఖలముగా తిరగని రాజాధికారులను రాజభటులను నిర్భయులై దోషులైన వారిని బెసగకుండా చేయుచుండ్రి. వారు పారిపోవుటకు వీలు లేకుండెను. గాంధారముల నుండి పశ్చిమ దేశములకు పోవుటకెట్లు వీలు లేదు, ఎట్లునూ వీలు లేదు. మృత్యువును మరియు సన్నిహితం చేసుకున్నట్లగును. పోయినచో సింధు రాష్ట్రమునకు పోవలేను, కన్యాకుబ్జమునకు పోవలేను, మరియు గంగా యమునలు ప్రవహించడి చోటుకు పోవలేను. ఈ 3 ప్రదేశముల ఎల్లలయందును పల్లెలయందు పొలిమేరలయందు దర్భమల్లుని ఆజ్ఞ కొంచెము పూర్వము లేచులకు లొంగని వారు అధికముగా నాడు వారు పొందిన బాధకు ప్రతిక్రియగా 1000 కన్నులతో కాచుచుండిన రాజాధికారుల వలన స్వదేశ స్వమతాభిమానము కలిగిన ప్రజల వలన మ్లేచ్చులు గాని మ్లేచ్ఛ సంపర్కం కలవారు గాని పారిపోవుటకేమియూ వీలు లేకుండెను. 10 నెలలు గడిచెను, 11 గడిచెను, 12 గడిచెను, మిహిరకులుడు రాలేడు. ఒక్కొక్క రాజ్యమున అతడు 4-5 నెలలుండుచుండెను. తానొక రాష్ట్రమునందుండగా దానికి దక్షిణమునందున్న రాష్ట్రములందు మ్లేచ్చులను కట్టుదిట్టములు చేయుటకు, దేశాభిమానము గల ప్రజలను ప్రోగు చేయుటకు, వారి చేత మ్లేచ్చుల దాడులను అరికట్టించుటకు, దేశాధినేతలకు మేల్కొల్పుటకు, వారి నిర్భయములను చేయుటకు అధికారులను పంపును, సేనలను పంపును. ఆ దేశమునందలి జనులకు దేశమునందలి గల బంధువులను కనుగొని వారిని పంపును. దర్భమల్లుడు మహాసేనాధిపతి. అతడు సేనాపతి పేరు నిష్కరుణుడు. దర్భమల్లుడు మిహిరకుని గుండెలు కోసి ఇచ్చడి బంటైనచో నిష్కరుణుడు తన కుటుంబం అంతయు సంహరించి ఇచ్చడి బంటు. దర్భమల్లుడు మిహిరుని గ్రౌర్యమును దొంగిలించి శౌర్యమును రాజాజ్ఞయు మాత్రమే చూచడి వాడైనచో నిష్కరుణుడు వాని ఎందుకంటే గ్రౌర్యమునందే ఎక్కువ అభిమానము నెరపడివాడు. రాజు తీవ్రదండు కావలేను, బంధుప్రేమ లేనివాడు కావలేను. ప్రజ లజ్ఞాన వ్యతిరేకము చేసినప్పుడు రాజు మానవుడు కాకూడదు, రాక్షసుడు కావలేను. ఇది నిష్కరుణుని సిద్ధాంతం. ఈ నిష్కరుణుని ఈ మనోభావమును మిహిరకులుడు ఎరుగును. మిహిరకులుడు కానిచో దర్భమల్లుని దొలగబెట్టి నిష్కరుని మహాసేనాధిపతి చేసి ఉండును. కానీ మిహిరకులుడు దర్భమల్లుని తెలియకుండా కొన్ని కార్యములు చేయును. దర్భమల్లుడు మిహిరకులుని కంటే 30 ఏండ్లైనను పెద్దవాడు. నిష్కరుణుడు మిహిరకులుని కంటే 3-4 ఏండ్లు మాత్రమే పెద్ద. దర్భమల్లుడు ఎప్పుడో ఉద్యోగం నుండి విరమించును. అప్పుడు నిష్కరుణుడు మహాసేనాధిపతి అగును. ఈ ఆశ నిష్కరుణకు కలదు. నిష్కరుణుడు 25 మంది సేనాపతులలో ఒకడు. దర్భమల్లుని తర్వాత వాడుగా నగుటకు మిహిరకులుడే కారణము.